త్రినేత్రి వెళ్ళలేదు. వెళ్ళింది నయని. మేము ఆశ్చర్యానికి గురై మొహాలు చూసుకోవాలా? ఇలా మాట్లాడే వాళ్ళ మొహాలు కూడా చూడం. దయచేసి ముందు మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది స్వామి. త్రినేత్రి గాయత్రి పాపను ఎత్తుకొని ఇక్కడే ఉంది. సేమ్ టు సేమ్ ఇలాగే మా వదిన పెద్దల్లుడు వాదించి వాదించి అలసిపోయారు. మీరు హాయిగా తపస్సు చేసుకోకుండా ఎందుకీ ప్రయాస స్వామి? తిలోత్తమ, నేను చెప్తే అర్థమవ్వట్లేదా? మేం చెప్పినా అర్థం చేసుకోలేదు స్వామి. వీళ్లకు మాటలతో కాదు, చేతల్లో చూపించాలి. చూయిస్తాను. మీ దగ్గర ఆధారాలుంటే తప్ప, మేము చూస్తే తప్ప ఆలోచించలేం కూడా. నిరూపిస్తాను. పదే పదే అదే మాట చెప్పకుండా పనిలోకి దిగండి స్వామి. మా అక్కకు కూడా ఈ జంజాటం తొలగిపోతుంది. ఈ ప్రయోగాలు పరీక్షలు ఎందుకు చెల్లి? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా. అదే పనిగా వచ్చారు. నువ్వు నయనమ్మవే అయితే మా త్రినేత్రి వచ్చేంత వరకు ఈ ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు. కాదు, మా త్రినేత్రివే అయితే మా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఆయన్ని రెచ్చగొడతావెందుకు? మనకు కూడా విషయం తేడతెల్లం అవ్వాలత్తా. లేదంటే వైకుంఠానికి నాకు టెన్షను. ఎందుకు? అది వేరే కదలే. స్వామి, మీరు ప్రూవ్ చేయండి. నన్ను ఏర్పాట్లు చేసుకోనివ్వండి. అలా అని చెప్పి బయటికి వెళ్లకుండా పక్కకు వెళ్లాడేంటి? నిరూపించి గాని ఇల్లొదిలి వెళ్లేలా లేడు పిన్ని. అయ్యో, అనుకున్నట్టే జరిగిందే. ఎక్కువ అడుగులేకత్తయ్య, జారి పడేలా ఉన్నావు. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నేను పడతానో పడనో గాని నయని అయితే మీ అమ్మవాళ్ళు బిగించిన ఉచ్చులో పడింది. అవును విక్రాంత్ బాబు, వాళ్ళు అఖండ స్వామి సాయం కోరడం వేరు, అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోగించడం వేరు. ఎక్కడికి వెళ్ళారు? గార్డెన్లోకి పోయి మాట్లాడుకుంటే పర్వాలేదు విక్కీ. అఖండ స్వాముల వారికి గనక అనుమానం వచ్చి దేహాన్ని చెక్ చేస్తే కష్టం. అమ్మ వాళ్ళ అనుమానం వేరు, ఆ స్వామి ఆలోచన వేరు. పరీక్షించాలనుకుంటే సోదా చేయరతయ్య. ఏమో, వాళ్ళకి తగ్గట్టే దొరికాడు ఆ స్వామి. ఎలాంటి పూజలు ఇంట్లో చేయకుండా అడ్డుకోవాలి. ముగ్గు వెయ్యనివ్వం. ఆయనకి ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే గుమ్మం ముందొకటి, గేటు దగ్గర ఒకటి వేయిస్తాను. వీలైతే కొన్ని రంగులు అద్దిస్తే సంక్రాంతి పండగ ఫీలే కొన్ని రోజులు ఉన్నట్టుగా ఉంటుంది. నీ మాట వింటారా పిన్ని? చెవుడు కూడా ఉందా ఆయనకు? పెడ చెవిన పెడతారని చెప్తున్నారు వదిన. ఇప్పుడు అర్థమైంది అల్లుడు. అద్దం పంపించినప్పుడు నా ఆత్మ కనిపించింది కాబట్టి అఖండ స్వాముల వారికి అదే విషయం చెప్పుంటారు. నేను అబద్ధం చెప్పడంతో వాళ్ళ అహం దెబ్బతిని ఆయన్ని నేరుగా ఇంటికే తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆ అద్దం ఆయనకిచ్చేస్తే షేవింగ్ చేసుకుంటాడా, గడ్డం గీసుకుంటాడా? ఎందుకత్తయ్య అర్థం లేకుండా మాట్లాడుతావు? నేనేం జోక్ చేయడం లేదు విక్కీ. మ్యాజిక్ మ్యాజిక్ అని ఎంత ఖర్చు పెట్టి చచ్చారో మనకు తెలియదు కదా. నా అద్దం నాకు కావాలని ఆయన మారం చేయకముందే ఇచ్చేస్తే బావుంటుంది అని. అతనికి కావాల్సింది అద్దం కాదు పిన్ని, ఆ అద్దంలో కనిపించిన నా ఆత్మ.
ఆత్మని బంధించి తీసుకెళ్ళిపోవాలని కాదు గాని అమ్మ వాళ్ళ అనుమానాలని నిజం చేసి తన శక్తి ఏంటో నిరూపించుకోవాలి అనుకుని ఉంటారు ఆకండ స్వామి. ఈ ఈగోలు దెబ్బతినే యుద్ధాలు జరుగుతాయని అంటారు. నిజమే విక్రాంత్. అత్తయ్య విషయంలో అదే జరుగుతుంది. అలా అని నేను ఒప్పుకుంటే అన్యాయం కలుగుతుంది. చూద్దాం వదిన ఏం ప్రయోగం చేస్తారో. అది ఫలించే టైంకి మనం ఎదురుదాడికి దిగుదాం. ఆ, అలా చేస్తే పరీక్షలో వాళ్ళు నెగ్గినట్టే అవుతుంది. మరేం చేద్దాం? ఇలా దారిలో అడ్డంగా కూర్చున్నావేంటయ్యా స్వామి? లేలే, లేచి సోఫాలో కూర్చోవచ్చు కదా. అతే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? పడుకున్నారా? కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూస్తున్నారు. ఏంటో ఈ ఇంటి భవిష్యత్తుని. కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప ఏం కనబడుతుంది? కళ్ళు తెరిచి ఇల్లు ఎలా కట్టించారో చూడమనండి. ఇంటి భవిష్యత్ అంటే గోడలు ఇంకెన్నాళ్ళు భద్రంగా ఉంటాయని కాదు బామ్మగారు. ఈ ఇంట్లో వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉంటాయా లేకపోతే అతలాకుతలమైపోతాయా అని అడిగాము. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఆలోచిస్తున్నారండి. ఇంకా ఎంతసేపు అని ఆలోచిస్తారమ్మా? మీ అక్కనా లేక మా మేనగోళ్ళ? త్వరగా తేల్చేయమను. ఒరే సన్నాసి, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకుంటుంది? కోయించుకుంటుంది. నువ్వాగరా. స్వాముల వారు ఏం చెప్తారో విందాం. స్వామి కళ్ళు తెరుస్తారా? లేదు అంటే మీకు బాగా నిద్ర పట్టేసింది అనుకుంటారు వీళ్ళు. గదిలోకైనా తీసుకెళ్లాల్సింది కదా బ్రో. పిన్ని, గాయత్రి వచ్చిందా? వచ్చి స్వాముల వారి ఎదురుగా కూర్చుంది నాయని. పాపా, ఇక్కడెందుకు కూర్చున్నావు? లేమ్మా. ఉండనివ్వు. ఏం చేస్తారు? పసిపిల్లని ఏం చేస్తారు నైని? ముద్దులొలికే పాపాయి కళ్ళెదురుగా ఉంటే కనుల విందుగా ఉంటుంది కదా. మా పిల్ల జాతకం చెప్తారనుకుంటే ఆ పిల్ల జాతకం చెప్తారా ఏంటత్తా? ఏం చేయదలుచుకున్నారో ఏంటోరా. ఏంటది? విభూది. ఆయన పెట్టుకున్నట్టు మనకు కూడా అందరికీ అడ్డనామాలు పెడతారనుకుంటా. ఓం నమ శివాయ అని భజన చేద్దాం. భజన. ఆపండి. ఆయన విభూతిని ఎందుకు బయటికి తీశారు తెలుసుకోకముందే మీరంతా తెలిసినట్టు మాట్లాడతారు ఎందుకు? మీరే చెప్పండి స్వామి. మంత్రం చెప్పించి ఉఫ్ఫుమని ఊదితే ఈ విభూది వెళ్ళి ఆత్మ ఆశ్రయించిన దేహం మీద పడుతుంది. నువ్వు కంగారు పడకు నైని. వదిన టెన్షన్ పడుతున్నట్టు చెప్తారేంటి బామ్మ? విభూది చిన్నపిల్ల కళ్ళల్లో పడుతుందని
నైని కలవరపడుతుంది బాబు. అంతేనా ఇంకేమన్నా ఉందా? ఇంకేమున్నా సరే కాసేపట్లో తెలిసిపోతుంది కదా బావగారు. మ్మ్. మీరు మంత్రం చెప్పించండి స్వామి. మనసులో ధ్యానిస్తాను. బయటికి చెప్పరా? రాదేమో. అవహేళన చెయ్యకండి. శపించేయగలరు విక్రాంత్. మీరు ఊరుకోండి. వీళ్ళ ప్రయోగాలకి మీరెందుకు బలి కావాలి? స్వామి, ఆత్మను కనిపెట్టి ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారా? ఎవరు నాటకమాడుతున్నారో, ఎందుకు మోసం చేస్తున్నారో తేలిపోతుంది. గాయత్రమ్మగారే గాయత్రి పాపగా నా కడుపున పుట్టారు. తన మీద విభూది పడినప్పుడు ఆత్మ ఆశ్రయించిందని హడావిడి చేయకండి. తిలోత్తమ తెలుసుకోవాలనుకున్నది గాయత్రీ దేవి గురించి కాదు, నయని గురించి. మా వదినని పట్టుకుని పరాయి మనిషిలా మాట్లాడడం ఏం బాలేదు స్వామి. తను నైని కాదురా. మా త్రినేత్రి అయితే మేము ఇవాళ సాయంత్రానికే బస్సు ఎక్కుతాం. ఛాన్సే లేదు. బస్సు లేదా? త్రినేత్రి లేదు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోరా. నిజంగానే త్రినేత్రి లేదు బామ్మ. నీ అల్లుడు నీ కూతురు ఇద్దరూ కలిసి తన ప్రాణాలు తీశారన్న సంగతి నీకు తెలీదు. ఇంతకీ ఏమంటారు? నైని కాదు అని అన్నా, తను త్రినేత్రి అయినా, ఆత్మ అందులో ఉంటే అది నైనియే అయినా మరి తన బాడీ ఏమైనట్టు అది తేల్చాలి కదా. అత్తయ్య, వీళ్ళ అనుమానానికి తలా తోక లేదంటుంటే నువ్వు ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తావు ఎందుకు? ఆ విభూతి పాప మీద వాలితే గాయత్రీదేవి గారి ఆత్మని అందరికీ తెలుసు కాబట్టి ఇంకెవరి మీదైనా వాలితే వారిని ఆత్మ ఆశ్రయించిందని అర్థం చేసుకోవడమే కాదు, దెయ్యం పట్టిందని దాన్ని విదిలించే ప్రయత్నం కూడా చేయాలి. అంటే ఉతికి పారేయండి. హా? ఈ ఐడియా ఏదో బాగుంది మమ్మీ. ఉండు. కొట్టి చంపేస్తారా ఏంటి? చచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు చేస్తారు? ఒరే ముక్కోటి, నువ్వు ముక్కుతో పాటు నోరు కూడా మూసుకో. పోతే పోతే పోయావురా ఎదవా. ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంటే నీకు తమాషాగా ఉందా? మమ్మీ రెడీ. హ, గాయత్రి మీద కాకుండా ఇంకెవరి మీద విభూతి పడ్డా వాళ్ళకి పట్టిన దెయ్యాన్ని వదిలించేలా బాధేయాలి. ఆల్ రైట్. స్వామి మీరు ఉఫ్ అనండి. మంత్రం చెప్పించనివ్వండి. ఇంకా ఎంతసేపయ్యా? ఈ పాటికి ఊదేసేవాడివి కదా. అరే కళ్ళు మూసుకోండి స్వామి, ఈ పని త్వరగా ముగించేసేద్దాం. ఓం భీం క్లీం హైం ఓం ఓం హ్రీం క్లీం ఓం స్వాహా. ఓం ఆవాహయామి స్వాహా. కళ్ళు తెరవగానే ఊదేస్తారా? అంత ఆసక్తిగా ఉందా? జాగ్రత్త పాప. పెద్దమ్మకి అన్నీ తెలుసులే వదినా. కళ్ళు తెరుస్తున్నాను. రెడీ స్వామి. పట్టిన దెయ్యాన్ని కొట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు స్వామి. మీరు కళ్ళు తెరిచి ఊదడమే ఆలస్యం.
మమ్మీ దెయ్యం పట్టింది ముక్కోటికి నిన్ను అమ్మో అమ్మో వాయో అత్త కాపాడతా వదిలిద్దాం. అమ్మో వాయో వదిలిద్దాం. నన్ను చేయదు కొట్టదు మీ దండం పెడతా వద్దు అమ్మా అమ్మో వాయో అత్త అత్త కాపాడతా అమ్మో బావగారు రే వల్లభ వద్దు వద్దు నీ దండం పెడతా వదిలే అమ్మో 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 వాయో నీకు దండం పెడతా నన్ను వదిలే అమ్మా అమ్మా అమ్మో చితక్కొట్టు బాబు, వాడికి నిజంగానే దయ్యం పట్టింది. నాకు దయ్యం పట్టడం ఏంటత్తా అమ్మా అమ్మా, హ, విభూది నీ మీదనే పడింది అంటే నీలోనే ఆత్మ దూరింది అని. అబ్బా ఆపకయ్యా, కొట్టు కొట్టు. హ, రెడీ. అత్త అత్త అమ్మా అమ్మా ఆపు వల్లభ, ఆపు. డోంట్ డిస్టర్బ్ మీ స్వామి. నిన్ను అయ్యో వద్దు వద్దు నీ దండ పెడతాను ఆత్మ అతన్ని ఆశ్రయించలేదు. రే ఆపేరా. నేను చెప్తూనే ఉన్నారు, నువ్వు కూడా బాధేమని అలా చెప్తావేంటత్తా అబ్బా అబ్బా ఒళ్ళంతా పులిసిపోయింది. మనిషి అన్నవాడు 3 పూటలు తింటే నువ్వు 30 పూటలు తింటున్నావు. ఏ రాక్షసుడో నీలో దూరి చచ్చాడని చావగొట్టమన్నాను. ఇంతకీ ఆత్మ ఎక్కడున్నట్టు? నువ్వు ఊరుకోవే, ఇంకెక్కడుంది ఆత్మ? అన్నింటికన్నా పెద్ద ఆత్మ పరమాత్మ అయిన గాయత్రి పాప ఉఫ్ అనగానే విభూది ముక్కోటి మీద పడింది. ముక్కోటి ఎముక కాస్త ఒక్కొక్కటిగా విరిగినట్టుంది. ఏమి విరిగిందో ఏమి చిరిగిందో అబ్బా నాన్నకి వెళ్ళి చూసుకోవాలయ్యా. అబ్బో అమ్మా గాయత్రి రామ్మా, ఎక్కడ నీ కళ్ళలో పడుతుందో అని కంగారు పడిపోయాను. పద. మీ విభూతి ప్రయత్నం విఫలమైంది స్వామి. అఖండ స్వాముల వారెక్కడ్రా? గాయత్రి ఉఫ్ఫను ఊదింది కదా మమ్మీ, వెళ్ళి స్నానం చేసి వస్తానన్నారు. ఇంకెందుకు వస్తారు? ఈ ఇంటికొస్తే ఎవరికైనా ఉండిపోవాలనిపిస్తుంది అనుకుంటాను మమ్మీ. అవును వల్లభ, దేవీపురం బ్యాచ్ కూడా ఇక్కడే ఉంది కదా. నేను కొట్టినా సరే ఆ ముక్కోటిగాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోడే. దెబ్బకు దయ్యం వదిలిందని అదొక సంబరంలా ఫీల్ అయి పుష్టిగా తింటారు చూడు. అవును, సన్నగా ఉన్నాడు గాని నున్నగా తినేస్తాడు మమ్మీ. అరే ప్లేట్ కడగాల్సిన పనే లేదు. నిజంగా ఆ ముక్కోటికి గాలి సోకిందంటావా? విభూతి తన మీదే పడింది కదా మమ్మీ. అఖండ స్వాముల వారు ఊదకముందే ఆ గాయత్రి పాప ఊది పారేసింది. అందువల్ల ప్రయోగం పూర్తిగా ఫలించలేదనుకోవచ్చేమో. నువ్వన్నట్టే స్వాముల వారు సాయంత్రం వచ్చాక ఏం చేయాలో చేస్తాను అన్నారు. అయితే పనింకా పూర్తి కాలేదన్నమాట. ఇంకేముంటుందో మరి. వల్లభ, మనమైనా ఆచితూచి అడుగు వేస్తాం, కానీ అఖండ స్వాముల వారు అలా కాదు. అనుకున్నారు అంటే ఆ విషయంలో నిగ్గు తేల్చేంత వరకు వదిలిపెట్టరు. అంటే ఇంట్లో ఆత్మల అన్వేషణ ఇంకా కొనసాగుతుందన్నమాట. గాయత్రక్కది కాకుండా ఇంకెవరి ఆత్మ ఉందా అని చూడాలి. మన నైని ఆత్మనే ఉందన్నావు కదా మమ్మీ. తను ప్రాణాలతో లేకపోతే విశాల్ ఎలా బతికి ఉండగలుగుతాడు అన్నదే నా డౌట్. మమ్మీ, దేవీపురం త్రినేత్రి కూడా అచ్చం పెద్ద మరదల్లానే ఉంటుంది. బిజినెస్ ప్రపంచానికి కావాల్సింది నైని మొహం. అది సరిపోయినప్పుడు ఇంకేంటి మమ్మీ ప్రాబ్లం? విశాల్ కమర్షియల్గా ఆలోచించడు వల్లభ. ఇన్ని 100 కోట్లు సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాలు మాత్రమే కాదు, జీవిత భాగస్వామి అయిన నైని కూడా కారణమని తనకి తెలుసు. అంతగా ప్రేమించేవాడు ఇల్లు వదిలి త్రినేత్రిని వెతకడానికి ఎందుకు వెళ్తాడు మమ్మీ?
అదే అంతుపట్టడం లేదు వల్లభ. మనం అనుకునేదొకటి, జరిగేది ఇంకొకటి. అలాగని ఇందులో నైని పాత్ర ఉందనుకోను. ఎందుకంటే అసలు నైని ఇంట్లో లేదు అన్నది నా గట్టి నమ్మకం.